సాహిత్య చరిత్రలో అపూర్వ అసామాన్య విశిష్ట గ్రంథం డాక్టర్ ద్వానా శాస్త్రి గారి మా నాన్నగారు 14వ భాగం 5/5/20 త్రిపురనేని గోపీచంద్ గురించి ఆయన కుమార్తె రజనీ సుబ్రహ్మణ్యం 1910 సెప్టెంబర్ 8న కృష్ణా జిల్లాలోని అంగలూరు గ్రామంలో గోపీచంద్ జన్మించారు. త్రిపురనేని రామస్వామి చౌదరి గారు. ఉద్యోగం న్యాయవాదిగా, సమాచార శాఖ డైరెక్టర్గా, ఆకాశవాణి ప్రయోక్త. రచనలు అసమర్థుడి జీవయాత్ర, మెరుపుల మరకలు, చీకటిగదు, పండిత పరమేశ్వర శాస్త్రి వీరునామా మొదలైనవని నవలు. తత్వవేత్తలు 2 భాగాలు. పోస్టు చెయ్యని ఉత్తరాలు, స్వాగతాలు, దేశం ఏమయ్యేట్టు, తండ్రులు కొడుకులు, సరే కానివ్వండి, ధర్మాసుపత్రి, దేవుడి జీవితం మొదలైన కథా సంపుట. మంచాల గుడ్డి సంఘం మొదలైన నాటకం. ఉభయకుశ లోపలి రేడియో ప్రసంగ. 1962 నవంబర్ 22న ఆయన స్వర్గస్థులయ్య. 52 ఏళ్ళే జీవించి. మానవతావాది, తత్వవేత్త, నవలా రచయిత, కథా రచయిత. జీవిత సత్యాన్వేషణ ప్రధానంగా కలం పట్టిన ప్రతిభాశాలి త్రిపురనేని గోపీచంద్. వాళ్ళ అబ్బాయి త్రిపురనేని సాయిచంద్. ఈ విలక్షణ రచయిత జీవిత పార్శ్వాన్ని వివరిస్తున్నవారు వారి కుమార్తె బెంగుళూరు వాస్తవ్యులు రజనీ సుబ్రహ్మణ్యం. నాన్నగారి గురించి వ్రాయాలంటే ఉత్సాహాన్ని మించిన భయం. ఎందుకంటే మాకంటే ఎక్కువగా పాఠకులు, మిత్రులు, అభిమానులు, ముద్రణాధిపతులు ఆయన గురించి వారి స్వంతంగా పొజెసివ్గా భావిస్తారు. వారందరూ ఇప్పటికీ ఆయన్ని మర్చిపోరు. ఆ తరం సాహితీ స్రష్టలు. వారి రచనలు ఆల్ టైమ్ గ్రేట్స్. ఈ తరం వారికి గోపీచంద్ గురించి ఒక చిన్న పరిచయం. 1910 సెప్టెంబర్ వినాయక చవితి రోజు లా చేశారు. గొప్ప రచయిత, కథకుడు, సినీ రచయిత, దర్శకుడు, చిన్న కథకు స్తంభం లాంటి అసమర్థుని జీవయాత్ర. చీకటి గదులు, పండిత పరమేశ్వర శాస్త్రి వీరునామ, మెరుపుల మరకలు నవలా రచయితగా కొన్ని ఉదాహరణలు. తత్వవేత్తలు మెదడు మెలితిప్పే గ్రంథం. రచయితకు ఆత్మశుద్ధి ఉండాలనేవారు. అందుకే ఆయన జీవితం, సాహిత్యం వేరు కాదు. ఆయనలో నాకు నచ్చేది తాత్వికత కంటే పారదర్శిక. ఇప్పుడు వెనక్కి తిరిగి చూసుకుంటే ఏ ఇజాలు లేకుండా ఈ మెటీరియలిజంలో కూడా సునాయాసంగా బతకడం ఆ బేసిక్స్ నుంచే అని అనుకో. ఎవరో అభిమాని భోగి కాని వాడు యోగి కాడు అని వేమన్ని ఉదహరిస్తూ గోపీచంద్ అలాంటి వాడే. కానీ ఆయన ఎప్పుడూ కర్మయోగి. వేదనగా ఉన్నప్పుడు ఆయన వ్రాసిన అక్షరం, వాక్యం చదువుతుంటే ఎంతో సాంత్వనగా ఉంది. నాన్నగారి జీవితం తెరచిన పుస్తకం లాంటి. అందులోంచి ఎన్నో నేర్చుకోవచ్చు. సినీ దర్శకుడుగా, రచయితగా, పబ్లిక్ రిలేషన్స్ డైరెక్టర్గా, గ్రామస్తుతి కార్యక్రమ ప్రొడ్యూసర్గా ఏ పని చేసుకున్నా ఆ చైతన్య స్రవంతిలో అంతర్లీనంగా ప్రవహించేది వారి రచనే. ఆయన రచన వీరునామా కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం పొంది. త్రిపురనేని రామస్వామి గోపీచంద్ ఆ రోజుల్లో సంస్కృతాంధ్రాల్లో పండితులే కాక ఇంగ్లండ్లో బారెట్లా చేసి ఇద్దరు డబ్బుని కాదన్న, ఇద్దరు అల్పాయుష్కులే. రామస్వామి గారు హేతువాద విప్లవ రచయిత, గోపీచంద్ మనోవిశ్లేషణ అభ్యుదయ రచన. తాతగారు సాహిత్యం ద్వారా పరిచయమే కానీ చూడలేదు. 16 ఏళ్ల నాన్నగారి నిత్యం చూశారు. అట్లాంటి వ్యక్తిని మళ్ళీ చూడదు. సమాజం ఆయన చుట్టూ తిరిగి సింహంలా బతికారు. హిందూ సరస్వతీపేట ఘనాపాఠీలు ముళ్లపూడి తెమ్మరాజు కమ్మ సంఘం చరిత్ర రాయమని దివాన్ రామశేషయ్య గారు బంధుప్రీతితో ఆప్యాయంగా కలవటానికి వచ్చారు. చిన్నతనంలో వాళ్ళ ప్రాముఖ్యత మాకు తెలియదు.
రచయితలు, కళాకారులు ఎంతెంతో మంది వచ్చేవారు. ఈ రోజుకి ప్రతి ఏప్రిల్లో ఎక్కడో ఒక చోట గోపీచందన్ చదివితే 40 ఏళ్ల క్రితం ఆ కలం ఆగిపోయింది. ఆ కళానికి ఉన్న బలం ఎంత గొప్పదని అనిపిస్తుంది. కలం ఆగిపోయినా సిర ఆరిపోదు. ఎంతటి వ్యసన విధృతిలో కూడా పిల్లల ఆరుగురి గురించి, వారి చదువు గురించి, ఆరోగ్య క్షేమాల గురించి పట్టించుకోని క్షణం లేదు. ఆ కాలక్రమ శిక్షణ వల్లే మా పిల్లలను కూడా ఇంకో గోపీచంద్లా తయారు చేయగలిగాం. మా అమ్మ గురించి చెప్పాలంటే వాళ్ళిద్దరికీ అందంలో తారతమ్యం ఉన్న, మేధస్సులో కాదు. ఆ రోజుల్లో ఉన్నవలక్ష్మీనారాయణ పంతులు గారి దగ్గర చదువుకున్న విద్యావేత్త ఆమె. హిందీ, తెలుగు పండితులు అయినా సామాన్య గృహిణిగా ఒదిగి, అది నాన్నగారి క్లేశం కలిగించిందనుకోండి. యమపాశం నవల చదువుతుంటే నా కలివి. ఇద్దరు ఆది దంపతుల్లా ఉండేవారు. ఆయన ఆకస్మిక నిష్క్రమణ అమ్మ తట్టుకోలేదు. గోపీచంద్ పుస్తకాల గురించి నేను చెప్పక్కర్లేదు. విశ్వనాథ సత్యనారాయణ గారు ఆయన గోపీచంద్రుడు అనేవారు. చీకటి గదుల్లో మారుడి తల్లి దమయంతి పాత్ర చిత్ర నిజమైన శ్రద్ధాంజలి. లోకం తీరు తెలియని అమాయకమైన కవి కుటుంబంలో ఇమిడిపోయిన దమయంతి పట్ల గోపాలుడికున్న అనురాగం మనస్సుని తడిచేస్తుంది. ఆంగ్లేయులైన కాలేజీ ప్రిన్సిపాల్ అయిన భార్య కళ్యాణ కింకిణి సుశీల, విప్లవవాది శివకుమార్, గాంధేయ, దామయ్య అన్ని బలమైన పాత్రలు, విభిన్న వ్యక్తిత్వ. చీకటి గదులు ఒక భాగమే పూర్తయి గోపీచంద్ అనుకున్నట్టు మిగతా 3 భాగాలు పూర్తయి ఆ పాత్రల్ని వ్యక్తులై మన ముందు నిలిచి ఎంత నేర్చుకొని ఉండేవాళ్ళము ఆ వ్యక్తుల నుంచి అని బాధగా. కృష్ణస్వామి పాత్ర రామస్వామే కాబట్టి అంటే తండ్రి. అసమర్థుని జీవయాత్ర చదివినప్పుడు అందరూ మా గురించి మేము చదువుకున్నట్లే ఉండేదంట. మనస్సులను భేదించి శోధించి రూపొందించిన నవ మెరపుల మరకలు పండిత పరమేశ్వర శాస్త్రి నవల్లో ఎంతటి తత్వచింతన, ఆధ్యాత్మికతకు మించిన దశ ఉందని, అది అందుకుంటేనే మనిషి విశ్వమానవుడిలా రూపొందుతాడని అంటారు. ఒంటరితనం అంటే భయం ఎందుకు? ఒంటరితనంలో ఏకాగ్రతలో మనస్సుని లగ్నం చేసినవాడు విశ్వంలో ఉన్న లయం సిద్ధించుకొని శాశ్వత ఆనందాన్ని పొందగలరు. ఈ స్థితిలో ఆధ్యాత్మిక భౌతికవాదాలు ఒకదానికొకటి వ్యతిరేకం కాదనే భావం కలిగి మనసు శాంతపడు. ఉన్నది మధుర ప్రశాంతత. ఈ మాటలు మనకు ఉపయోగపడటమే కాదు, రామస్వామి గోపీచంద్ర భావాలను అర్థం చేసుకోవటానికి దోహదం. జ్ఞానాన్ని తట్టుకోవడం అందరూ చేయగల పని కాదు, కానీ కృషి చేస్తాం. ఎన్ని ఓటములు ఎదురైనా. ఎడ్డి కాలేజీలో నేను BA చదివి చేసేయడం రాసిన ఆధ్యాత్మిక వ్యాసాలు నాన్నగారు దిద్దిపెట్టి MA సోషల్ థాట్ చేసే టైంకి ఆయన లేరు. తత్వమైన, తర్కమైన, ఇంగ్లీష్ అయినా, క్రమశిక్షణ అయినా నాన్నగారి దగ్గర నుంచి వచ్చినవే. 6 పిల్లలం ఆ పునాది వల్లే బలంగా నిలబడగలిగాం. అమ్మా నాన్నగారు చుట్టూ ఉన్నట్టే వారి ఉనికిని ఇప్పటికీ భావిస్తూ ఉంటారు. నాన్నగారు పోయే సమయాన్ని ఇంటలెక్చువల్ శక్తిలో ఉన్న చీకటి గదులు, యమపాశం, ప్రేమోపగతులు నవల ఒకేసారి వ్రాస్తూ ఉండేవారు. ఆయన ఆశువుగా చెప్తుంటే యువ నుంచి గోపాలరావు అనుకుండా వచ్చి వ్రాసుకొని వెళ్ళేవారు. నన్ను నువ్వు కూడా ఏదైనా వ్రాయకూడదా అనేవారు. తప్పించుకోవడానికి మూడ్ లేదు నాన్నారండి అనేదా. ఆ మాటలు అందరికీ చెప్పుకొని నవ్వుకునేవారు. మా చిన్న తమ్ముడు సాయిని, చెల్లెలు నడిని 2 చేతులతో పట్టుకొని బయటకు తీసుకు వెళ్ళేవారు. అది చిన్న సంతోషాలు చాలాయి. ఆయన మర్రి చెట్టు అయిన ఆయన నీడల్లో మమ్మల్ని పెరగనిచ్చారు. చాలా స్వేచ్ఛని, స్వాతంత్ర్యాన్ని ఇచ్చారు. మా నాన్నగారు ఇల్లు ఇటుకలతో కాదు, హృదయాలతో నిర్మించారు. ఇల్లు ఎప్పుడూ సంతోషంతో కళకళలాడి. ఆ రోజు 1962 సెప్టెంబర్ 2 నవంబర్ 2 చైనా దురాక్రమణకి నిరసనగా జరిగిన విద్యార్థుల ఊరేగింపులో
పాల్గొని వచ్చాం. అప్పటికే నాన్నగారు దేశ రక్షణ నిధికి డబ్బిచ్చి సాయంత్రం వేళ పడగదిలో నాన్నగారు గుండె నిమురుకుంటూ కూర్చుని ఉన్నారు. ముందు రోజు రాత్రి నాన్నగారు భార్యా విలాపం నవల రాస్తారు. యోగులకు జరగబోయేది తెలుస్తుందేమో. కాసేపట్లో ఇప్పటి ప్రముఖ హార్ట్ స్పెషలిస్ట్ సత్యనారాయణ గారు వచ్చి పడుకోబెట్టి ఒక ఇంజెక్షన్ చేశారు. మాట్లాడుతూనే తల పక్కకి వాల్చి అప్పుడే నాన్నగారి కోసం మందులు కొనుక్కొని వచ్చిన అన్నయ్య రమేష్ కేంద్రుడై నిలబడిపోయి అప్పటి మా నాన్నయ్య ముఖం ఇప్పుడు కూడా గుర్తు వస్తూనే. కొంచెం సేపటికే నాన్నగారి మరణ ప్రాంతీయ వార్త ద్వారా ఆంధ్రదేశం అంతా తెలిసి డెత్ ఈజ్ ఏ లెవెలర్ అంటారు. మరి ఇదేంటి? ప్రతి వినాయక చవితి పుట్టిన రోజున అమ్మ పుట్టించిన సిరికలాల్చి ధోవతులతో మరిసిపోయే ఆ మూర్తి మాయమై మా గోపి పోవటమే అని అందరూ అంగడూరు వచ్చి పరిగెత్తుకొచ్చి కన్నీరు పెట్టని వారు లేరు. నాన్నగారి గురించిన వ్యాసాన్ని బాధగా కాక సంతోషంగా ముగించాలనుకో కొన్ని తమాషాలు అసలు మర్చిపోయి ఒకరోజు వంటగదిలోకి వచ్చి సింక్ దగ్గర నిలబడి నాకు పెన్నిచ్చి పెన్నులో నీళ్లు పోసి ఇవ్వు అన్నారు. నీళ్ళ అన్నాను. నేను పెంకిక చాలే చూశాను. ఇంకు పోసి ఇవ్వు అన్నారు. ఎప్పుడు ఊర్వశీ లలామ ఈమె అధిక లావణ్యసీమ అని సన్నగా పాడుకుంటూ ఉండే. ఇట్లా ఇంకు పోస్తూ ఉంటూ 16 ఏళ్ళు నిండకుండానే దిగ్గజాలైన తెలుగు రచయితల రచనలు చదివేశాం. అంతేకాక చెకోవ్, కొర్కే, మొపాసా, సోమర్సెట్ మామ్, పెరల్స్బర్గ్, అన్నీ ఫ్రాంక్ వీళ్ళందరి పేర్లు నాన్నగారి దగ్గర ఇంట్లో ఉన్న వాళ్ళ పుస్తకాలు చదవటానికి ప్రయత్నించే. గుడ్ ఎత్ యానీ ఫ్రాంక్ డైరీ ఎప్పుడు చదివిన అప్పటికీ పుస్తకాలు చూస్తే ఎంతో సంతోషంగా ఉంటుంది. చదవటం వరకే వ్రాసే వారసత్వాన్ని తిప్పర్నేని రామస్వామి చౌదరి, గోపీచంద గార్ల దగ్గర మేము అందిపుచ్చుకోలా. మా తర్వాతి తరం వెలుగులోకి ఆ జీన్స్నిచ్చిన మా నాన్నగారి మా 6 శ్రద్ధాంజలి. ఇందరగంటి హనుమత్ శాస్త్రి గారి గురించి ఇందరగంటి శ్రీకాంత శర్మ 2 ఫోటోలు సరిగ్గా లేవు. 1911 ఆగస్టు 29 విశాఖ జిల్లా మాడుగుల గ్రామంలో హనుమత్ శాస్త్రి గారు పుట్టారు. హనుమతి ఇందరగంటి అంటారు ఆయన మామూలు. ఉద్యోగం సంస్కృత ఆంధ్ర ఉపాధ్యాయ, కళాశాల లెక్చరర్, రచనలు దక్షారామం, కీర్తి తోరణంలో 1000 స్తంభాల గుడి ఉందే వరంగల్. ఆ గుడి గురించి పద్యాలు రాశారు. ఆ పద్యాలు కాగితం మీద రాసుకొని మేము మొదటిసారి ఆ ఊరి వరంగల్ కోట, ఆ తర్వాత ఆ 1000 స్తంభాల గుడి చూసినప్పుడు అక్కడ కూర్చొని దగ్గరగా ఆ పద్యాలను చదివిన జ్ఞాపకం నాకు దాదాపు 30 ఏళ్ళు అవుతున్నారు. కాళిదాస కళామందిరం వ్యాసావళి, 6 యుగాల ఆంధ్ర కవిత విమర్శ, గాథావాహిని గోదావరి జ్ఞాపకాలు, హనుమత్ శాస్త్రి కథలు, తెలుగు వీణ, పాటల మంజరి గేయాలు, భాషలో తమాషాలు, ప్రతిమ, వసంతసేన, స్వప్నవాసవ దత్త నాటకాలు, అనువాదం, రేడియో నాటకం. 1987 నవంబర్ 14 76వ ఏట చనిపోయారు. పద్యం విమర్శ భాష అనే రంగాలు ఆరితేన సంస్కృత ఆంధ్ర విద్వాంసు, కథారచయిత, నిరాడంబరజి, తెలుగు సంస్కృతి ఊపిరిగా జీవించే ఆదర్శజి ఇందరగంటి హనుమత్. ఆ ప్రతిభాశాలి వారి కుమారుడు హైదరాబాద్ వాస్తవ్య ఇందరగంటి శ్రీకాంత శర్మ, ఆంధ్రప్రభ ఎడిటర్, ఎరుక చెప్పరుస్తున్నారు. నా మీద ఏ ప్రభావం చూపించని మా నాన్నగారు అక్షరాల బహుముఖ ప్రతిభాష. వారి జీవితం అంటే ఒక తరం విశేషాలు నమోదు అయితే అంతా చెప్పటం కుదరదు. విశాఖ జిల్లా వీరవల్లి తాలూకా మాడుగుల ఆస్థానంలో 1911 ఆగస్టు 29 జన్మి. విద్యాభ్యాసం జీవితమంతా గోదావరి జిల్లా కోనసీమలో పాలగుమ్మి ఊళ్ళో మందా నరసింహశాస్త్రి గారి దగ్గర
మొదట కావ్యాలు నాటకాలు చదివి నాన్నగారి గురువు అసామాన్య విద్వత్వజు వజ్జల చిన్న సీతారామ శాస్త్రి, పరవస్తు రామానుజస్వామి, దూసి రామ్మూర్తి, ఆకొండి వెంకట శాస్త్రి వంటి మహామహు, అలాగే మందా నరసింహశాస్త్రి గారి సలహా మేర విజయనగరం సంస్కృత కాలేజీలో చేరి విద్య నేర్చి కొవ్వూరు ఆంధ్ర గీర్వాణ విద్యాపీఠంలో ఉభయ భాషా ప్రవీణలో ఉత్తీర్ణులై 1932 ప్రాంతంలో మా నాన్నగారి శ్రీరంగం నారాయణబాబు పరిచయం, దువ్వూరి సుబ్బమ్మ గారు నడిపిన పాఠశాలలో ఉపాధ్యాయుడుగా 1932లో చేర ఏడాది పనిచేసి సుబ్బమ్మ గారి ద్వారానే మా నాన్నగారి గరికిపాటి వెంకటరత్నమ్మతో వివాహమై రామచంద్రపురంలో బోర్డు నేషనల్ హై స్కూల్లో 1934 నుంచి 64 వరకు 34 ఏళ్ళు సంస్కృత పండితులుగా పనిచేశారు. దేవులపల్లి పద్మనాభ శాస్త్రి, తోలేటి కనకరాజు వంటి వారితో కలిసి నాన్నగారు నాటకాలు కూడా వేస్తూ ఉండేవారు. అక్కడే వసంతోత్సవాలు, ఆంధ్ర అభ్యుదయ ఉత్సవాలు నాన్నగారి ఆధ్వర్యంలో జరిగేవి. ఉషశ్రీ కోలాప్రగడ సత్యనారాయణమూర్తి వీరి శిష్యులే. రామచంద్రపురంలో ఉండగానే చాలా రచనలు చేశారు. మా నాన్నగారు సాహిత్యంలో ఎన్నడూ ఆధునికతను సమర్థించేవారు. వాడుక భాషోద్యమాన్ని వత్తాసుబలి ఆధునిక రచనలు వాడుక భాషలోనే ఉండాలనేవారు. బ్రహ్మ సమాజంపై అభిమానం ఎక్కువ. చాలా కాలం నాస్తికత్వంగా ఉంటూ ఉండేవారు. 1949-50లో మానసికంగా కలిగిన బాధ వల్ల పరిణామం వచ్చి నాస్తికత్వం వదిలే. కొవ్వూరులో నేను చదువుతున్నప్పుడు, అంటే శ్రీకాంత్ సార్ జానకి బాలతో పరిచయమై మేమిద్దరం పెళ్లి చేసుకోవాలనుకున్నాం. మా ప్రేమ వివాహం నాన్నగారికి ఇష్టంలా, పెళ్ళికి రాల. అయితే పెళ్ళయిన తర్వాత అన్నీ మర్చిపోయి చాలా ప్రేమగా ఉండేవి. మా నాన్నగారు ఖర్చు విషయంలో జాగ్రత్త, ఆర్థిక క్రమశిక్ష, వేషంలో ఒక ప్రత్యేక గమనిక. బెంగాలీ పంచగట్టు, బెంగాలీ లాల్చి, పల్చని దుస్తులు, అవి చాలా ఖరీదని. అది ఆయన వేషం అన్నట్టుండి. మాకిప్పుడు పెద్దగా ఆర్థికమైన ఇబ్బందులే ఉండేవి. మమ్మల్ని స్నేహితుల్లాగానే చూసేవారు. సాహిత్యం చదివితే కూడు కూడా పెట్టదనేవి. మేమంతా ఇంజనీర్లు, ప్రొఫెసర్లు కావాలని ఉండే. మేము ఉన్నత చదువు చదవలేదన్న అసంతృప్తి ఆయనకు ఉండే. అయితే తరువాత మా ఉన్నతిని చూసి ఆనందించి వర్రపాటి గంగాధరం, కోలాప్రగడ మొదలైన వారు బాపట్లలో ఒక సభ చేసి అందులో హనుమత్ శాస్త్రి గారు ఇంద్రగంటి శ్రీకాంత శర్మ గారి నాన్నగారు అని పరిచయ వాక్యాలు అన్నారు. ఆ సంగతి నాన్నగారు చెప్తూ అదే తమాషాగా ఉందిరా అన్న. నాన్నగారికి సంగీతం అంటే బాగా ఇష్టం, చిత్రకళాభిమానం కూడా ఉంది. మా అన్నయ్య భానుమూర్తికి చిత్రకళ నేర్పించి జానకి బాలకి సంగీతం వచ్చినందుకు ఆనందిస్తూ తమ పాటల్ని ఆమెతో పాడించేవారు. నాన్నగారికి అత్యంత ఇష్టమైన కవి దేవులపల్లి నీలంరాజు వెంకటేశయ్య గారి సంపాదకత్వంలో నవోదయ పత్రిక వచ్చి దేవులపల్లి కోరిక మీద నాన్నగారు మద్రాసు వెళ్ళి ఆ పత్రికలో 3 నెలలు పనిచేసి మా నాన్నగారి వ్యాసావళి పేరుతో ఆంధ్రపత్రిక ప్రెస్ వారు వచ్చేశారు. కాశీనాథుని వారు పుస్తకాన్ని బహుమతిగా నాన్నగారి అందచేయ మరపురాని సంఘం. అందులో సహదేవ సూర్యప్రకాశరావు గారు రాసిన వకుళమాలపై నాన్నగారి విమర్శ వ్యాసం, అది తీవ్ర విమర్శ, చర్చ కూడా జరిగింది. చర్ల గణపతి శాస్త్రి వంటి పండితులు కూడా ఆ చర్చలో పాల్గొన్నారు. వచన రచయితల్లో చలం శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి అంటే నాన్నకు బాగా ఇష్టం. గోరా శాస్త్రి గారు సంపాదకులుగా ఉండగా తెలుగు స్వతంత్రలో చలంపై దాడి చేస్తూ శ్రీవాత్సవ శక్తిలో ఎక్స్కి అర్థం అని రాశారు. ఆ దాడిని ఖండిస్తూ నాన్నగారు సాహిత్య బాణం అనే వ్యాసం రాశారు. అది చదివిన చలంగారు నాపై శ్రీవాత్సవ విమర్శ రాయటం వల్ల కదా నాకు నీ వంటి వారి వ్యాసం లభించిందని ఉత్తరం రాశారు. నవ్య సాహిత్య పరిషత్తు నిర్వాహకుల్లో నాన్న ఒక మంచి ఉపన్యాసం అంటే హనుమత్ శాస్త్రి గారిదే అనేట్టు ఉండే. నేటి మేటి రచయిత డి కామేశ్వరి
వి చెంచయ్య వంటి వారు నాన్న శిష్యులు. 1948-49 హెచ్ఎంవి వారు పాటల పోటీ పెట్టి అప్పుడు నాన్నగారు రాసిన పాటే సృష్టిలో తీయనిది స్నేహమే నోయని. ఆ పాటకి గోల్డ్ మెడల్ వచ్చి పెంజాల సంగీతంలో రావు బాల సరస్వతి గారు పాట. ఈ పాట బాగా ప్రాచుర్యం పొంది షార్ట్ స్టోరీ అనే పదానికి కథానిక అనే పేరు ప్రచారంలోకి తెచ్చింది నాన్నగారు. అగ్ని పురాణంలోని ఈ ప్రస్తావన ఉందన్న విషయాన్ని మొదట చెప్పింది కూడా. 1964 కావలి జవహర్ భారతి కళాశాలలో చేరారు. వేదుల సత్యనారాయణ శాస్త్రి గారి తర్వాత దేవులపల్లి వారు సూచించగా అక్కడ చేరారు. 84 వరకు 20 ఏళ్ళు అక్కడ పనిచేశారు. ఉద్యోగ విరమణ తర్వాత కూడా నియమ నిబంధనలు వర్తించని కారణం సంస్కృత విద్యార్థులు ఇంటికి పంపించి యాజమాన్యం వారి జీతం ఇచ్చి బోధింపజేసి ద్రాక్షారామం అనే 3 దృశ్యాల ఖండకావ్యం నాన్నగారికి మంచి పేరు తెచ్చి చాలా విశ్వవిద్యాలయాలు అది పాఠ్య గ్రంథం. మౌన సుందరి, ఇతర కథలు అనేది కథాసం భావ నాటక చక్రం పేరుతో భాస నాటకం. భాసుడు రాసిన 13 నాటకాలు రేడియో నాటకాలుగా మలిచారు. ఆచంట జానకీరాం ప్రసారం. కాళిదాసు కళామందిరం అనే విమర్శ గ్రంథం ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ వారి బహుమతి పొందింది. దీన్ని మనం లైవ్ చేశాం. చాలామంది నన్నయ సంస్కృతానికి ప్రాముఖ్యత ఇచ్చాడని, తెలుగుపై అభిమానం లేదని అంటారు. దానికి సమాధానంగా ఖండిస్తూ సారమతి నన్నయ్య అనే పుస్తకం దక్షారామం కావ్యం రాసిన 40 ఏళ్ల కీర్తి తోరణం రాసి వరంగల్లో మా అన్నయ్య సుబ్బరాయ శాస్త్రి ఇంట్లో 4 రోజులున్నప్పుడు రాసిన ఒక్కొక్క యుగాన్ని ఒక్కొక్క ఋతువుతో పోలిస్తూ 6 యుగాల ఆంధ్ర కవిత అనే విశిష్ట గ్రంథం రాసి అదే వీరి చివర అచ్చు కావలసిన సాహిత్య వ్యాసాలు 45 దాకా. 1987 నవంబర్ 14 వరంగల్లోనే చనిపోరు. వారి స్వతంత్ర జీవన విధానం స్వేచ్ఛా ప్రవృత్తి వల్లనే ఇందరకంటి వారుగా మేమంతా అంతో ఎంతో రాణించగలి పండితులు సంప్రదాయజ్ఞులు అయి ఉండి నవ్య సాహిత్యంపై విద్యార్థులు రచయితలు అభిరుచి కలగజేసిన సాహితీ కృషి వరుడు నాన్నగా. ఇవాళ చివరి వ్యాసం రావూరు వెంకట సత్యనారాయణరావు ఆషామాషి అని ఆంధ్రప్రభలో వారి గురించి వారి అమ్మాయి తి జ్ఞాన ప్రసూన రాసిన వ్యాసం. కృష్ణా జిల్లా ముచ్చిరిగుంట ఎక్కడో నాకు తెలియదు. 26/9/1911 జన్మించారు. పాత్రికేయుడిగా కృష్ణా పత్రికలో ఆంధ్రప్రభలో కొంతకాలం సినీ రచయితగా నాచనలు, తెలుగు వీణ, ఏరువాక నాటకం, పట్టాభి సుప్రజ, రామయ్య, ముట్నూరి కృష్ణారావు జీవిత చరిత్ర, వడగల్, ఆషామాషి, బడసాయి, నెలవంక నవలలు, ఇతట వీచిన గాలి, హంసరదేవి నవలికలు, వెంకటేశ్వర శతకం. 1/7/1983 అంటే 71 ఏళ్ళకి చనిపోయారు. ఈ ప్రతిభా సంపన్నులు హాస్యరచన సమ్రాట్ రావూరు వెంకట సత్యనారాయణ గారి జీవిత దర్శనం చేయిస్తున్నవారు వారి కుమార్తె హైదరాబాదు వాస్తవ్యులు జ్ఞానప్రసూన. నాన్నగారు చాలా శృతిమెత్తని మనిషి. నిగలు, మొహమాట, అసూయ, ద్వేషం, క్రూరత భరించలేనివి. మల్లెపూలు, మంచుకొండలు, వెన్నెలదారులు, మందారాలు, ప్రేమ, త్యాగం, సహకారం ఇవే జీవితం అనుకున్న మనిషి. సమస్యలు గుండెల్లో గుణపపు పోట్లు పొడుస్తున్న ఫౌంటైన్లాగా రచనలు విరజీవి మనసుని చల్లబరుచుకున్న దిశ. నాన్నగారు కృష్ణా జిల్లా ముచ్చిలిగుంట అనే గ్రామంలో జన్మించి పలక బల్లపం పట్టుకున్న బాల్యం గడిచి
పొలం గట్లపై సీతాకోక చిలుకల్ని కవి పొలంలో అరకతోలు వాకిట్లో టెక్కా మీద పడుకొని జాబిల్లికి సందేశాలు పంపుతూ ఉండేవారు. సమిష్టి కుటుంబం, వ్యవసాయం, పాడి పంట ఉండే. తాతగారి పేరు రావూరి సుబ్రహ్మణ్యం, బామ్మ రాజ్యలకు చిట్టూరి వారి ఆడపడు. ఆ దంపతులకు నలుగురు మగపిల్లలు: గోపాలరావు, రామ్మూర్తి, సత్యనారాయణరావు, నరసింహారావు. 5గురు ఆడపిల్లలు: బాలా త్రిపుర సుందరి, భారతి, జ్ఞాన ప్రసూనాంబ, దుర్గాసి. తాతగారి అన్నగారికి పిల్లలే. ఆయన గూడూరులో శివాలయానికి ధర్మకర్త. ప్రతి సంవత్సరం శివుడి కళ్యాణం చేయించడం, దాన ధర్మాలు, బీదబల్ల కన్యాదానం మొదలైన వాటితో విరివిగా ఖర్చు చేశారు. మా తాతగారు అన్నిటికీ సంతకాలు పెట్టి పిల్లలు పెద్దవారయ్యేసరి ఆస్తి అంతా హారతి కట్టుకో. నాన్నగారు చదువుకు బందరు రాటుగా కవిత్వం రాసేవారు. కూడి పెడుతుందా, గుడ్డ పెడుతుందరా, ఎందుకురా ఈ కవిత్వం అని తాతయ్య కోప్పడే. రాసినవి కనిపించే చించి పారేశావు. అలా చించి పారేసిన వాటిలో కుచేరోపాఖ్యాన నాన్నగారు అందులో పద్యాలు చదువుతాడు. కడిపెడు బిడ్డలను కడి కర్మవశం బిటులుండ చేత ఆ బుడతలు పెట్టి పోతలకు పుట్టకు దారడు నూక గింజలు ఆ పడెడు అవస్థలను తెలుపవచ్చు కుచేరుడు సిగ్గు చేతనన్నడుగడు వానికెత్తు సకల ఐశ్వర్య సరి సంపద. ఇలాంటి పద్యాలు రాసేవాడు. అంతేకాదు కొత్త రైకా తొడిగి బొత్తాము పెట్టి కొత్త చీర కట్టి కుచ్చెళ్ళు జిమ్మి ఉప్పులో పూలెట్టి కూకుంట బాబ వచ్చిపో బాబయ్య వచ్చిపోవయ్య వచ్చిపోతుంటేను మచ్చికవుతుంది మచ్చికైనా మీద మనసు కలిసే అనేటువంటి జానపద గేయాలు రాశారు. ఆయన వ్రాసుకున్న చిన్న డైరీలో ఈ పాట ఉంది. నాకు 11 ఏళ్ల వయస్సు వచ్చాక తాతగారు నాకు ఇచ్చారు. నాన్నగారి పెత్తండ్రి భార్య ఒక ఆవిడ 2 ఎకరాల భూమి ఉండేదాన్ని. పెత్తండ్రి పోయిన తర్వాత పుట్టింటికి వెళ్లకుండా అత్తారింట్లో నా పొలం మీద వచ్చి అవేతో నీకు డబ్బు చెప్పిస్తారా అని ఆమె వచ్చి నాన్నగారితో పాటు బందర్లో వండి కొత్త ఫారం చదివేటప్పుడు పరీక్షలో ఏదో ఒక కథ రాయమంటే వచనంలో అందరూ రాస్తారు కదా, పద్యంలో వ్రాస్తే మార్కులు వస్తాయి. నాన్న ఆ కథంతా పద్యాలు ఆ పేపర్ దిద్దినాయ. కథ వ్రాయమంటే మామూలుగా ఈ పద్యాలు ఏమిటి అని సున్నా పెట్టి అది నాకు ఒక పాఠం చెప్పింది అనేవారు నాన్న. ఆకుల ఎందు అణగిమణికి కవిత కోకిల పలికిన పలుకు శాశ్వతం కావాలంటే ఆధారంగా. నాన్నగారు బందర్లో కొన్నాడు కెరసనాయిలు అమ్మే కొట్లో, కొన్నాడు బల్బులనే అమ్మే కొట్లో పనిచేశారు. అక్కడ మనసు ఎదురుతింది. రోజు కృష్ణాపత్రిక ఆఫీస్ చుట్టూ ప్రదక్షిణాలు చేసి ఆయన దైవ సమానంగా ఆరాధించి ముట్టుమల్లి కృష్ణారావు గారి దర్శించి నమస్కరిస్తే వస్తాడు. సినిమా సమీక్షలవి రాసేవాడు. కృష్ణాపత్రికలో పడుతాడు. కానీ ఉద్యోగం ఇమ్మని అడగటానికి భయం. కృష్ణాపత్రిక ఆఫీసులో చిన్న తోట, అందులో శిల్పాలు. ఒకరోజు నాన్నగారు ఆఫీసుకు వెళ్ళి కృష్ణారావు గారు తోటలో తిరుగుతారు. నాన్న ఆయన వెనకాలి అడుగు వేస్తూ తిరుగుతారు. ఆయన వెనక్కి తిరిగి రేపటి నుంచి ఆఫీసుకి రండి అన్నారు. ఆనందంతో నాన్న నోట్లోంచి మాట పెగలేదని దండం పెట్టి ఇంటికి పరిగెత్తుకొచ్చి నేను పుట్టిన సంవత్సరంలోనే నాన్న కృష్ణాపత్రికలో చేరి కృష్ణాపత్రిక ఉద్యోగం ఆయన జీవితంలో స్వర్ణ యుగమే. ఒకరోజు నాన్నగారి మనసులో వడగళ్ళు అనే శీర్షిక మెరిసి, వడగళ్ళు అనే శీర్షిక హాస్యంగా సన్నివేశాలు వర్ణిస్తే బాగుంటుందని ఆ వడగళ్ళు వారం రాసేవారు. నిత్య జీవితంలో తారసపడే వ్యక్తులు, సంఘటన, రాజకీయాలు, వీటిపై చెడుకులు. పాఠకుడు దీనికోసం ప్రతి వారం ఉత్కంఠతో ఎదురు చూసేవారు. మేము కూడా ముట్నూరు కృష్ణారావు గారి సంపాదకీయం తరువాత 2వ స్థానం వడగడ్డు పొంది వినోది ఆనందవాణిలో కప్పు కాఫీ బహు ప్రచారం. ఆ రోజుల్లో కృష్ణాపత్రిక, భారతి వంటి పత్రికలలో రచన ప్రచురింపబడిందంటే రచయిత కనికితురాయి పెట్టిన అద్దేపల్లి మల్లినాథస్వరి
గారు కృష్ణాపత్రిక అకౌంట్స్ విభాగంలో పనిచేశారు. ఆయన హాస్యపడు. ఆయన అన్న ఏదో ఒక పదాన్ని పట్టుకొని నాన్నగారు వడగళ్లలో దాన్ని పెంచి వ్యాసం రాశారు. మల్లినాథసూరి గారు వడగళ్లలో ఎన్నోసార్లు దర్శనమిచ్చి వీళ్ళిద్దరూ దంతగా తిరిగారు. వీరిద్దరి సంభాషణలో ఎన్నో హాస్య బుద్ధులు కుదిర్చేవి. వడగళ్ళు పడేవి. నాన్నగారు కృష్ణాపత్రికలో నెలవంక, బాటసారి, పాలబిల్, ప్రత్యూషం అనే 4 నవలలు, కథలు, వ్యాసాలు, గేయాలు, సినిమా రివ్యూలు, రాజకీయాలు రాసి మా గ్రామం, పాడి పంటలు, గుడిగంట, మనదేవులు, మరుపురాని బాబుయి, పల్లేరుకాయ, వడగళ్ళు, అవి ఇవి, నాటక సమీక్ష, గ్రంథ సమీక్ష, సినిమా సమీక్ష, జీవిత చిత్రాలు, అలా ఎన్నో కొత్త కొత్త శీర్షికలు. కృష్ణాపత్రికలో నూతనత్వం వివిధాలుగా. ఒకసారి నాన్నగారు సినిమా సమీక్ష 2-3 వారాలు రాసేవారు. వెన్నెల కన్న అయ్యల కన్నీటి సముద్రం, మహేష్, మల్లీశ్వరి మహాకావి, అందులో ఎగిరే పాలబిడ్డ భానువతి, అలాంటి శీర్షికలు పెట్టారు. 38 నుంచి 14 సంవత్సరాలు అక్కడ పనిచేశారు. 1938 నుంచి నవ్య సాహిత్య పరిషత్తులో సభ్యుడు. వీరు ప్రతిభ అనే పత్రిక నడిపారు. ఆంధ్ర నాటక కళా పరిషత్ కార్యదర్శిగా 10 ఏళ్ళు. ఎర్రోజు మాధవాచార్యులుగా ఎక్కడ దూసివేడు రాజాగారి కాలేజీలో ప్రిన్సిపాల్. అలాగే దుప్పిపాటి మధుసూదన్ రావు కూడా కార్యదర్శి. నాన్నగారు భారతదేశం మూల నుంచి ఉత్తమ కళాకారుల్ని ఆహ్వాని సత్కారాలు పరిషత్తులో జరిపేవారు. నాటకాలకు న్యాయ నిర్ణేతగా ఈ సభలు 3 రోజులకు ఒకసారి ఒక్కొక్క ఊరిలో జరిగి షడ్రసోపేతమైన విందుల ఆనందంగా. ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ 5 ఏళ్ళు సభ్యుడిగా ఉన్నారు. బందర్లో సాహిత్య మండలి వ్యవస్థాపకం. కృష్ణాపత్రిక నుంచి మద్రాసు వెళ్ళి 15 సినిమాలకు రచయితగా. మొదటి సినిమా లక్ష్మి, చక్రబాణి, అల్లుడు కావాలి, చింతామణి మొదలైన భానుమతి గారి భరణి సంస్థకు రాశారు. కన్నాంబ గారి రాజరాజేశ్వరి ఫిలిమ్స్ వారి సతీ సక్కుబాయి, సతీ సావిత్రి, కృష్ణమాయ, కృష్ణ తులాభారంకు రాశారు. స్వంత ఊరు ముఖ్యమైన ఉన్నాయి. ఆంధ్రప్రభ వారపత్రిక ఇన్ఛార్జిగా ఎడిటర్గా, దినపత్రిక సబ్ ఎడిటర్గా, కరస్పాండెంట్గా హైదరాబాద్, విజయవాడలో పై. అప్పుడు ఆంధ్రప్రభలో ఆషామాషి అనే శీర్షిక కింద హాస్యస్ఫోరకమైన వ్యాసాలు 3000 దాకా రాశారు. ఇది మనం లైవ్ చేశాం. వివిధ రంగాల్లో నిష్ణాతులైన పెద్దలకు ఆంధ్రప్రభ ఆదివారం అనుబంధంలో వ్యాసాలు రాశారు. నాన్నగారు రాసిన నెలవంక రేడియోలో గంట నాటకంగా ప్రసారం చేయబడి అదే గద్యాల సినిమా తీశారు. ఆ కోట ఏదో జ్ఞాపకం ఉంది. ఏకేపేట 14 భాషల్లో అనువాదం. భాషా కుటీరం అనే సాహితీ సంస్థ స్థాపించి పెద్దలకు సన్మానం చేసేవారు హైదరాబాద్. వారి చేత ప్రసంగాలు చేయించి కొత్త రచనలు ప్రోత్సహించి రచనలు సంస్కరించి ప్రచురించడం. ఇప్పుడు పేరెన్నికగన్న కొన్ని సంస్థల వ్యవస్థాపకులు భాషా కుటీరం నుంచి మొదట అడుగు వేసినవారు. సినీ రంగం నుంచి వెనక్కి వెళ్ళాక బందర్లో కృష్ణాపత్రిక కొనడం, అది నడపలేక అమ్మేయడం, చుక్కారి వారపత్రిక స్థాపించడం, అది ఇంకొకరి చేతికి సమర్పించడం జరిగింది. ప్రపంచ తెలుగు మహాసభలో సత్కారం పొంది ఆంధ్ర విశ్వవిద్యాలయం కళా ప్రపూర్ణ బిరుదునిచ్చి సత్కరి. 78 ఇచ్చట వీచిన గాలి, హంసల దీవిని చిన్న నవలలు రాశారు. ఆయనకి కావలసిన పేరు ధనం రాయనికి రా. ముఖ్య కారణం ఆయనకి వాటిపై ఆకాంక్ష లేకపోవడం. మా అమ్మగారు సువత్సలాది వయసులో ఉన్నప్పుడు కూడా పట్టు చీర కట్టుకోవాలని, బంగారు గొలుసు ధరించాలని కోరిక లేని నిస్వార్థి. రాబూరి వారి కలంలో సిర, కప్పులో కాఫీ అన్నీ సువత్సలాదేవే. రేపు దివాకర్ల వెంకటావధాని గురించి వారి అమ్మాయి దివాకర్ల రాజేశ్వరి, డాక్టర్ దివాకర్ల రాజేశ్వరి గారు చెప్పారు.